సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో కుజుడు, ద్వితీయంలో శుక్రుడు. స్వయం కృషితో ముందుకు సాగవలసిన సమయం ఇది. లాభస్థానగతుడైన కుజుడు ప్రయత్నపూర్వకమైన విజయాన్ని, వేగాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తారు. ఆదాయ అవకాశాలను పెంచుకునే వీలు శుక్రుడు కల్పిస్తున్నాడు. ద్వితీయ గతుడైన శుక్రుడు ఆర్థిక పరిపుష్టినిస్తారు. కుటుంబ సౌఖ్యంతో పాటు అవసరమైన ధన సహకారం, మృదుభాషణం, అనుకూలతను ప్రసాదిస్తారు. ఉద్యోగంలో క్లిష్టమైన బాధ్యతను ధైర్యంగా స్వీకరించి మీ సామర్థ్యాన్ని ప్రదర్శించి మంచిని పొందే వీలు కలుగుతుంది. ప్రతిభతో నలుగురిని ఆకట్టుకుంటారు. స్వాభిమానాన్ని మాటలతో కాకుండా పనితీరుతో చూపించడం ఉత్తమం. అధికారులతో మితంగా, స్పష్టంగా, గౌరవంగా సంభాషించండి. తోటివారితో సౌమ్యంగా వ్యవహరించండి. వ్యాపారంలో పరిచయాల ద్వారా మంచి అభివృద్ధి గోచరిస్తోంది. నమ్మకంగా వ్యవహరించండి. పూర్తి విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే స్పందించండి. పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నిలకడగా లాభాలను పొందండి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో పరస్పర గౌరవాన్ని పెంపొందించుకుంటూ భాగస్వామ్య సహాయ సహకారాలతో ముందుకు సాగండి. మొండిగా ఏ పని చేయొద్దు. అహాన్ని ప్రదర్శించవద్దు. అనవసరమైన వ్యయాన్ని తగ్గించి అవసరమైన వాటికి ప్రాధాన్యతను కల్పించడం ద్వారా మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా శ్రమకు తగిన విశ్రాంతి అవసరం. పనులు ఆలస్యమవుతున్నప్పుడు నిరుత్సాహం చెందకుండా సరైన ప్రణాళికల్ని రూపొందించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పనిచేసి వారం చివరి భాగంలో మంచి ఫలితాన్ని పొందవచ్చు. గురుగారు, సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకం చదవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహ ఆలయ సందర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే చక్కటి ఫలితాలుంటాయి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.